అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజైతే వచ్చేసి ఫ్రైడే నమాజ్ టైం అయితే అయిపోయింది. నమాజ్కి అయితే వెళ్ళిపోతాం. ఫ్రైడే నమాజ్కి వెళ్ళిపోయిన తర్వాత పోదాం అక్బర్ అన్న దగ్గరికి. ఈరోజైతే ఒక అన్న వచ్చిండు కేరళ నుంచి. నిన్న నైట్ వచ్చిండు, మాతోటి తిన్నాడు. అక్బర్ అన్న రూమ్లోనే పడుకున్నాడు. ఈరోజు కూడా ఇటే ఉంటాడచ్చు, రేపు నైట్ వెళ్ళిపోతారేమో. వాళ్ళు ఉండేది దమ్మాం. మా కఫీల్ వాళ్ళ తమ్ముడు డ్రైవర్ అతను. వాళ్ళు దమ్మాంలో ఉంటారు. ఎప్పుడైతే వెళ్ళిపోదాం మనం. నమాజ్ టైం అవుతుంది. నమాజ్ చేసుకున్న తర్వాత నైట్ కర్రీ అయితే ఉంది, అది తిందామంటాడో మరి హోటల్కి వెళ్దామంటారో తెలియదు. చూద్దాం ఎట్లయితే అట్లా. ఎటైనా మేము రెడీ ఉంటాం కాబట్టి ఎటైనా సర్లేదు. థ్యాంక్ యూ అది ఏమంటారు, వీడియోని బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. 4,000 వ్యూస్ అయితే పోయినాయి. మన ఫస్ట్ వీడియో అది, అంత రీచ్ అవ్వడం, అంత వ్యూస్ రావడం, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ కదా అలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటా. నాకు ఏదైనా తెలిసిన విషయాలు ఉంటే ఏమైనా మీతో షేర్ చేస్తా, వాటిని మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. ఎప్పుడైనా లైవ్లో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నమాజ్ అయితే అయిపోయింది. నమాజ్ నుంచి మస్జిద్ నుంచి వెళ్ళినా లేదో, మళ్ళీ అయితే ఫోన్ వచ్చేసింది మేడంది. ఏడున్నా షోయల్ అని. నేను మస్జిద్లో ఉన్నా మేడం అంటే, డైరెక్ట్ ఇంటికి వచ్చి నన్ను ఇక్కడ డ్రాప్ చేయని చెప్పింది. ఇప్పటిదాకానే ఫ్రైడే చుట్టి అంటారు, ఫ్రైడే చుట్టి ఉండదు, నమాజ్ వరకే. మార్నింగ్ అంటే కొందరికి ఉంటుంది, అది కూడా పొద్దున్న నుంచి కూడా డ్యూటీ ఉంటుంది. కొందరికి ఆయనతో కూడా ఉంటుంది, కొందరికి మధ్యాహ్నం నుంచి కంపల్సరీ ఉంటుంది. మనకైతే మధ్యాహ్నం నుంచి కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, లేకుంటే కాఫీ షాప్కి, లేకుంటే ఏదైనా హోటల్కి ఏదైనా కన్ఫామ్ ఉంటుంది. మనకు హాలిడే అన్నట్టు ఉండదు. 365 days డ్యూటీనే ఉంటుంది. ఇప్పుడేంది ఇంకా రంజాన్లో చూద్దాం. రంజాన్ పండగ రోజు కూడా మనకు హాలిడే ఏముండదు. ఏదైనా పోయి ఫ్రెండ్స్గా ఒక 4-5 కలిసి ఏదైనా పోయి పార్టీ చేసుకున్నామన్నా టైం ఉండదు మనకు. సరే, ఇప్పుడు వచ్చేసిన మేడం వాళ్ళ ఇంటికి, తప్పదిగా వచ్చినందుకు. మేడం కోసం వెయిట్ చేద్దాం, ఆహారం అయితే పడదాం. సరే మరి, మళ్ళీ కలుద్దాం. లంచ్ తర్వాత అయితే కొద్దిగా రెస్ట్ తీసుకున్నా. కొద్దిగా అంటే ఒక 2-3 hours రెస్ట్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే డ్యూటీ వచ్చినుండే బకాలాకి వెళ్ళిన. బకాలా నుంచి సామాన్ అయితే తెచ్చిచ్చేసిన వాళ్ళకు. ఇప్పుడు వెళ్తున్నాను రూమ్ సైడ్. మధ్యలో అక్బర్ అన్న వెహికల్ కనిపిస్తలేదు. ఉన్నాడు అక్బర్ అన్న కూడా ఉన్నాడు. చూద్దాం ఏంటన్నా ప్లాన్ వేద్దాం. చాయ్ అన్న తాగేద్దామని. కొద్దిగా మబ్బు నుంచి పడుకొని లేచినా కాబట్టి టీ అయితే తాగేద్దామని అడుగుతాం, ఏమంటాడు. ఈరోజైతే మన అక్బర్ అన్న వాళ్ళ ముసలాం అయితే మాకు చికెన్ మటన్ బిర్యానీ అయితే ఇచ్చింది. ఇది మన కేరళ అన్న. నేను వచ్చిండు మా దగ్గరికి ఫస్ట్ టైం మన రూమ్కి. ఇప్పుడైతే తిన్న తర్వాత చూద్దాం ఎట్లుందో. అక్బర్ అన్న అయితే పప్పు చూస్తున్నాం. ఈ పప్పు అయితే తెచ్చుకున్నాం, వట్టే తినరాదని. తిన్న తర్వాత చూద్దాం. బయటికి పోయి ఇంకా వాకింగ్ కూడా చేయాలి. డ్యూటీ అయితే లేదు ఇప్పుడు. డిన్నర్ అయితే ఫినిష్ చేసుకుని ఇప్పుడైతే వాకింగ్ వెళ్తున్నాం. వాకింగ్ చేసుకున్న తర్వాత పోయి రెస్ట్ చేసుకున్నాం ఇక. ఎందుకంటే డ్యూటీ ఎక్కువ లేదు. మేడం వాళ్ళు వేరే డ్రైవర్తో వెళ్ళారు. ఓన్లీ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, అక్బర్ అన్న ఇంటికాడ. అక్బర్ అన్న, అదర్స్ బాయ్, అష్వాక్. ఎప్పుడైతే పోతున్నాం, వాకింగ్ అయిపోయిన తర్వాత అబ్బాయిని దించేసి ఇక ఇంటికి రూమ్కి వెళ్ళిపోవడం. రేపు ఉండొచ్చు డ్యూటీ. 2 రోజుల నుంచి అయితే పోలేరు. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ ముందు వస్తాం. బాయ్, గుడ్ నైట్, అల్లాహ్ హాఫిజ్.